నేను వీడియో తీస్తున్నా. క్వశ్చన్ అడుగుతాను సార్. మరి ఇదే హైటెక్ సిటీ దగ్గర ఒక సిటిజన్ కార్ ర్యాష్గా నడిపితే నిజంగా అతను న్యూసెన్స్ చేశాడు. చట్టం వెంటనే స్పందించి పోలీసులు నీకు హైదరాబాద్ మొత్తం కెమెరాల సాక్షిగా అతన్ని చితకబాదాడు. మరి ఇదే ఘటన, ఇట్లాంటి ఘటన సదరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్, ఎమ్మెల్సీ ఇంకొక అతను, వీళ్ళందరూ ఈ గోమాతను తరలించే వాహనం పైన కూర్చొని పోలీసులపై దురుసుగా మాట్లాడుతూ దౌర్జన్యం చేస్తూ ఉంటే మరి చట్టం వాళ్ళకు వర్తించదా సార్? అచ్చా, దీనికి కారణం ఒకటే అండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మేల్కొంటుందో అప్పుడే మనకు దీనికి సరైన సమాధానం దొరుకుతుంది. పోలీస్ యంత్రాంగము మొద్దు నిద్రలో ఉన్నంత వరకు ఇలాంటి అరాచకాలు జరుగుతుంటాయి. ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ పైనే ఆధారపడి ఉంది. కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి నా అప్పీల్ ఏమంటే, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ప్రజల కోసం పనిచేయండి, గోమాతను రక్షించండి. మీరేం ఊరికే పని చేస్తలేదు, మీకు కూడా జీతాలు వస్తున్నాయి, ప్రతి నెల జీతం వస్తున్నది. ఎంతో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది భారతదేశంలో, అయినా మీకు గాడ్ గిఫ్ట్, మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మంచిగా చేసుకోండి. ఆ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని నేను హెచ్చరిక చేస్తున్నా.